ఉందా? ఎస్ ఒకసారి చూడొచ్చు. పోలీసు ఉన్నతాధికారులకు సంబంధించి ఆర్టీవీ ప్రయత్నం చేసిన వాళ్ళతో మాట్లాడేందుకు, కానీ ఎక్కడ వాళ్ళు మాట్లాడలేదు. అక్కడి నుంచి వెళ్ళిపోయిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎటువంటి కంప్లైంట్ ఇచ్చారు, ఎటువంటి కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోవడం జరిగింది, దాంతోపాటు ఎటువంటి డీటెయిల్స్ ని ఫ్యామిలీ చెప్పడం జరిగింది. మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. శిల్ప, ప్రస్తుతం పోలీసు ఉన్నతాధికారులు ఇంకా ఎవరైనా ఉన్నారా? పోలీసులు ఏమైనా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే ఆ సిచ్యువేషన్ మీరు అక్కడ ట్రాక్ చేయడం జరుగుతోంది. రైట్, దాడి అనంతరము జరిగిన ఓవరాల్గా ఏం జరిగింది అనేది కూడా లోపల స్టేట్మెంట్ తీసుకోవడానికి ఒకవైపు జూబ్లీ హిల్స్ పిఎస్ పోలీసులు లోపలికి వెళ్ళారు. అల్లు అరవింద్ దీనిపైన కంప్లైంట్ ఇచ్చారని తెలిసింది. వీళ్ళు కంప్లైంట్ని రిసీవ్ చేసుకున్నట్లు వాళ్ళు కన్ఫర్మేషన్ చేశారు. ఏదైతే జరిగిన వివరణ అనంతరం వాళ్ళు ఒక్కసారిగా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి బయలుదేరారు. మొత్తం కూడా వాళ్ళు మీడియాతో ఏం జరిగింది, వాళ్ళు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారని అడగడానికి ఒకవైపు ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు మాత్రం మాట్లాడడానికి విముఖత చూపారు. ఎందుకంటే ఒకవైపు కోర్టు పరిధిలో ఉండడంతో వాళ్ళు ఎవరు కూడా మాట్లాడలేదు. మొత్తం మీద లోపల ఒక స్టేట్మెంట్ తీసుకొని అనంతరం వాళ్ళు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి బయలుదేరారు. లోపల ఉన్నటువంటి ఉన్నత అధికారులందరూ కూడా బయటకు వచ్చేసారు. అందరూ కూడా ఎవరైతే ఉన్నతాధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. లోపల మాత్రం అల్లు అరవింద్ కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ వీళ్ళు రిసీవ్ చేసుకొని అనంతరం పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళిపోయారు. సచిన్, రైట్ శిల్ప, విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం హై టెన్షన్ వాతావరణం అయితే మాత్రం నెలకొంది. ఇక్కడ ఒక్కొక్కరు కూడా అల్లు అర్జున్ ఇంటికి చేరుకుంటున్నారు. మామ కంచర్ల చంద్రశేఖర్ ఆయన అల్లు అర్జున్ తో మాట్లాడారు, పరామర్శించిన సిచ్యువేషన్ ఉందంటూ కూడా చర్చ జరుగుతుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు కంచర్ల చంద్రశేఖర్. మధ్యాహ్నం అరౌండ్ సాయంత్రం 4:40 ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ ఘటన నేపథ్యంలో ఇంటికి చేరుకున్నారు. ఇంటికి చేరుకొని అక్కడ అల్లు అర్హాను అలాగే అల్లు అయాన్ను ఆ ఇంటి నుంచి, అంటే అల్లు అర్జున్ ఇంటి నుంచి తన ఇంటికి పంపించేశారు. బన్నీ వాసుకు సంబంధించిన విషయాలు మీరు చూస్తున్నారు. బన్నీ వాసు ఫ్రంట్ సీట్ లో ఉన్నారు. రెడ్ కలర్ కార్లు అటు అల్లు అయాన్ ఇద్దరిని కూడా కంచెల చంద్రశేఖర్ రెడ్డి తన ఇంటికి పంపించేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అయితే మాత్రం అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో మోహరించడం జరుగుతోంది. ఈ ఘటనకు సంబంధించి మీరేమనుకుంటున్నారు? యాజ్ ఆఫ్ వ్యూవర్స్ గా మీకేమనిపిస్తోంది? ఈ ఘటన మీద మీ రియాక్షన్ ఏంటంటే కింద కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేసే ప్రయత్నించండి. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ఇంటి దగ్గర హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అక్కడ పోలీసులతో మాట్లాడేందుకు విజువల్స్ మీరు చూస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు ఏమైనా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందా? ఎస్ ఒకసారి చూడొచ్చు. పోలీసు ఉన్నతాధికారులకు సంబంధించి ఆర్టీవీ ప్రయత్నం చేసిన వాళ్ళతో మాట్లాడేందుకు, కానీ ఎక్కడ వాళ్ళు మాట్లాడలేదు. అక్కడి నుంచి వెళ్ళిపోయిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎటువంటి కంప్లైంట్ ఇచ్చారు, ఎటువంటి కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోవడం జరిగింది, దాంతోపాటు ఎటువంటి డీటెయిల్స్ ని ఫ్యామిలీ చెప్పడం జరిగింది. మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. శిల్ప, ప్రస్తుతం పోలీసు ఉన్నతాధికారులు ఇంకా ఎవరైనా ఉన్నారా? పోలీసులు ఏమైనా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే ఆ సిచ్యువేషన్ మీరు అక్కడ ట్రాక్ చేయడం జరుగుతోంది. రైట్, దాడి అనంతరము జరిగిన ఓవరాల్గా ఏం జరిగింది అనేది కూడా లోపల స్టేట్మెంట్ తీసుకోవడానికి ఒకవైపు జూబ్లీ హిల్స్ పిఎస్ పోలీసులు లోపలికి వెళ్ళారు. అల్లు అరవింద్ దీనిపైన కంప్లైంట్ ఇచ్చారని తెలిసింది. వీళ్ళు కంప్లైంట్ని రిసీవ్ చేసుకున్నట్లు వాళ్ళు కన్ఫర్మేషన్ చేశారు. ఏదైతే జరిగిన వివరణ అనంతరం వాళ్ళు ఒక్కసారిగా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి బయలుదేరారు. మొత్తం కూడా వాళ్ళు మీడియాతో ఏం జరిగింది, వాళ్ళు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారని అడగడానికి ఒకవైపు ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు మాత్రం మాట్లాడడానికి విముఖత చూపారు. ఎందుకంటే ఒకవైపు కోర్టు పరిధిలో ఉండడంతో వాళ్ళు ఎవరు కూడా మాట్లాడలేదు. మొత్తం మీద లోపల ఒక స్టేట్మెంట్ తీసుకొని అనంతరం వాళ్ళు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి బయలుదేరారు. లోపల ఉన్నటువంటి ఉన్నత అధికారులందరూ కూడా బయటకు వచ్చేసారు. అందరూ కూడా ఎవరైతే ఉన్నతాధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. లోపల మాత్రం అల్లు అరవింద్ కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ వీళ్ళు రిసీవ్ చేసుకొని అనంతరం పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళిపోయారు. సచిన్, రైట్ శిల్ప, విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం హై టెన్షన్ వాతావరణం అయితే మాత్రం నెలకొంది. ఇక్కడ ఒక్కొక్కరు కూడా అల్లు అర్జున్ ఇంటికి చేరుకుంటున్నారు. మామ కంచర్ల చంద్రశేఖర్ ఆయన అల్లు అర్జున్ తో మాట్లాడారు, పరామర్శించిన సిచ్యువేషన్ ఉందంటూ కూడా చర్చ జరుగుతుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు కంచర్ల చంద్రశేఖర్. మధ్యాహ్నం అరౌండ్ సాయంత్రం 4:40 ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ ఘటన నేపథ్యంలో ఇంటికి చేరుకున్నారు. ఇంటికి చేరుకొని అక్కడ అల్లు అర్హాను అలాగే అల్లు అయాన్ను ఆ ఇంటి నుంచి, అంటే అల్లు అర్జున్ ఇంటి నుంచి తన ఇంటికి
పంపించేశారు. బన్నీ వాసుకు సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. బన్నీ వాసు ఫ్రంట్ సీట్ లో ఉన్నారు. రెడ్ కలర్ కార్లు అటు అల్లు అయాన్ ఇద్దరిని కూడా కంచెల చంద్రశేఖర్ రెడ్డి తన ఇంటికి పంపించేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అయితే మాత్రం అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో మోహరించడం జరుగుతోంది. ఈ ఘటనకు సంబంధించి మీరేమనుకుంటున్నారు? యాజ్ ఆఫ్ వ్యూవర్స్ గా మీకేమనిపిస్తోంది? ఈ ఘటన మీద మీ రియాక్షన్ ఏంటంటే కింద కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ఇంటి దగ్గర హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అక్కడ పోలీసులతో మాట్లాడేందుకు విజువల్స్ మీరు చూస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు ఏమైనా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందా? ఎస్ ఒకసారి చూడొచ్చు. పోలీసు ఉన్నతాధికారులకు సంబంధించి ఆర్టీవీ ప్రయత్నం చేసిన వాళ్ళతో మాట్లాడేందుకు, కానీ ఎక్కడ వాళ్ళు మాట్లాడలేదు. అక్కడి నుంచి వెళ్ళిపోయిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎటువంటి కంప్లైంట్ ఇచ్చారు, ఎటువంటి కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోవడం జరిగింది, దాంతోపాటు ఎటువంటి డీటెయిల్స్ ని ఫ్యామిలీ చెప్పడం జరిగింది. మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. శిల్ప, ప్రస్తుతం పోలీసు ఉన్నతాధికారులు ఇంకా ఎవరైనా ఉన్నారా? పోలీసు ఏమైనా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే ఆ సిచ్యువేషన్ మీరు అక్కడ ట్రాక్ చేయడం జరుగుతోంది.